హాయ్ అండి, శోభాస్ వంటలు. ఈరోజు శోభాస్ వంటల్లో మనము ఇడ్లీ రవ్వతో ఇన్స్టెంట్గా ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇన్స్టెంట్గా మనము ఇడ్లీ రవ్వను నానబెట్ట అవసరం లేదు, మినపప్పు నానబెట్టి రుబ్బ అవసరం లేదు. ఈజీగా ఇన్స్టెంట్గా ఇడ్లీ రవ్వతో ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తా. చూడండి, చట్నీతో ఎంతో బాగుంటుంది. మనం అప్పటికప్పుడు దీనికి 2 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకోండి. నార్మల్గా ఇడ్లీ చేసుకుంటాం కదా, అలాంటి ఇడ్లీ రవ్వ తీసుకోండి 2 కప్పులు. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ సగ్గుబియ్యం అండి, సాబుదానా. ఒక 1/2 కప్పు సాబుదానా తీసుకోండి. 2 కప్పులకు ఒక 1/2 కప్పు సాబుదానా తీసుకోండి. అవి మిక్సీ వేసుకోండి పౌడర్గా, కోర్సుగా. చూడండి, అలా కోర్సుగా కొంచెం రవ్వలానే ఉంటుంది, లైట్గా, ఏం కాదు. మనకి ఇది రవ్వనే కదా, అంతా కలిసిపోతుంది. అలాగా ఎంత వీలైతే అంత కోర్సుగా చేసుకోండి. అలాగా ఇడ్లీ రవ్వను కడుక్కోండి 2-3 సార్లు నీట్గా నీళ్ళు పోసుకొని. నెక్స్ట్ ఈ రవ్వను, మన సగ్గుబియ్యం రవ్వను వేసుకోండి. అందులో వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని ఇడ్లీ పిండిలాగా కలుపుకోండి. సాల్ట్ వేసుకొని నీళ్ళు వేసుకొని కలుపుకోండి. మన ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలాగా. దీనికి 1 కప్పు పెరుగు వేసుకోండి. మెయిన్ పెరుగు అండి. పెరుగు పులుపు కోసం మనము కొద్ది పుల్లగా ఉంటే బాగుంటుంది, లేదంటే మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. పుల్లటి పెరుగు ఉంటే వేసుకోండి, ఒక వండేది. లేదంటే ఫ్రెష్ పెరుగైనా ఓకే. అలా గ్లాస్ అండి చూసుకొని వాటర్ వేసుకోండి. మన ఇడ్లీ పిండి కలుపుకుంటాం కదా, అలాగా. అలాగా అంతా కలుపుకోండి బాగా. అంతా కలుపుకొని మూత పెట్టుకోండి ఒక 10 మినిట్స్. ఒక 10 మినిట్స్ అయ్యాక చూడండి, కొద్దిగా అంతా మిక్స్ అయి ఉంటుంది ఆ రవ్వలన్నీ. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మనం అప్పటికప్పుడు ఇడ్లీలు వేసుకోవచ్చండి, బాగా వస్తాయి. మనకు ఇడ్లీ రవ్వ నానబెట్టాలనే, ఈ మినపప్పు కావాలి నానబెట్టుకోవాలి అవసరం లేదు. అదంతా ప్రాసెస్ లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు ఇడ్లీ చేసుకోవచ్చు ఇడ్లీ రవ్వ ఉంటే. ఒక 1/2 స్పూను ఇది వంట సోడా వేసుకోండి. నార్మల్గా బజ్జీలలో మనం పునుగుల్లో కొంచెం వేసుకుంటాం కదా, బోండాలకు, అలా కొంచెం వేసుకోండి, ఒక 1/2 స్పూను వేసుకొని బాగా కలుపుకోండి. మనం కొంచెం అది వేయడం వల్ల సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు, లేకపోతే గట్టిగా వస్తాయి. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ తక్కువైతే చూసుకొని మన ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా కన్సిస్టెన్సీ కలుపుకోండి. కొంచెం పులుపు పెరుగు ఉండడం వల్ల బాగుంటాయి. లైట్గా చూసుకొని వాటరు కలుపుకోండి. అలాగా బాగా
మీరు నార్మల్దైనా వేసుకోవచ్చు, పెరుగు లేకపోతే ఉంటే అదే వేసుకోండి పుల్లది. ఇది ఇడ్లీ ప్లేట్లు అండి. కొద్దిగా ఆయిల్ పట్టించి దీనికి ప్లేట్లకు ఆయిల్ కానీ నెయ్యి కానీ పట్టించి ఇడ్లీలు వేసుకోండి. ఇలా అన్నింటికి ఆయిల్ అప్లై చేయండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనం కొబ్బరి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, అల్లం చట్నీతో కానీ సూపర్గా ఉంటాయి ఇవి. అలాగ వేసుకోండి. అలా అన్నింటినీ వేసుకోండి. కొంచెం పక్కకు వచ్చినా ఏం కాదండి, అదే ఉడికిపోతుంది. కొంచెం పెరుగు కదా లైట్గా అలా పక్కకు వచ్చినా ఏం కాదు, ఉడికిపోతుంది. అలా అన్నింటిని పెట్టుకొని 15 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్. నీళ్ళు వేడి చేసుకొని ఇది పెట్టుకోండి అందులోకి. అలాగా నీళ్ళు ఒక గ్లాస్ వేసుకొని వేడి చేసుకొని కొద్దిగా హీట్ అయ్యాక ఇవి పెట్టుకోండి. అలా విజిల్ ఉంటే పెట్టుకోండి, లేదంటే మీ దగ్గర మామూలుగా అయినా పెట్టుకోండి. అలా అన్నీ వచ్చేసినాయండి. చూడండి, ఇడ్లీలో ఇట్లా కత్తితో కానీ స్పూన్తో కానీ తీసుకోండి. చూడండి నీట్గా ఎంత బాగా వచ్చాయో. అన్నింటినీ అలా తీసుకోండి. క్లిప్పింగ్ మిస్ అయిందండి, అవి మిగతాయి ఒకటి శాంపిల్కి ఒకటి చూపించా. చూడండి, అన్నీ బౌల్లో వేసాను. సేమ్ మన ఇడ్లీలు ఇంట్లో ఎలా చేసుకుంటాం మినపప్పుతో అలానే ఉంటాయి. చూడండి, కొబ్బరి చట్నీతో నేను సర్వ్ చేస్తున్నాను. అప్పటికప్పుడు ఈజీగా మనకు మినపప్పు నానబెట్టకుండా ఇడ్లీ రవ్వ ఉంటే చాలు, ఇన్స్టెంట్గా ఇడ్లీలు చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా నైట్ కానీ ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి, ఒకటి తుంచి చూపిస్తా. అలా చూడండి, ఉడికిపోయినాయి ఇడ్లీలు కూడా ఎంత బాగా. చూడండి, పర్ఫెక్ట్గా ఇడ్లీలు రెడీ అయ్యాయి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.